అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నేటితో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. అయితే కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అవుతున్నాయి. ఇందుకుగాను కొందరు వ్యక్తులు లక్షలు, కొన్ని చోట్ల కోటి వరకు కూడా కుమ్మరించి మరీ పదవిని చేజెక్కించుకుంటున్నారు. ఇందుకోసం గ్రామాల్లో వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియపై నమ్మకం, ప్రజల ప్రాథమిక హక్కులు మరుగుపడుతున్నాయని చెప్పాలి. అలా భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఎన్నికల వాతావరణం సందడి నెలకొంది. ఏదైతే మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన జరిగే ఎన్నికల సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్లు చివరి తేదీకి వచ్చాయి. సో జోరుగా నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు పూర్తి స్థాయిలో దాదాపుగా 20 నెలల తర్వాత మొత్తం ప్రత్యేక అధికారుల పాలన నుంచి గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుపుకొని కొత్తగా పంచాయతీ సర్పంచులు ఎన్నికవుతున్న తరుణంలో ఆ సర్పంచ్ పదవులకు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. సో గత 2024 ఫిబ్రవరిలో పాత సర్పంచ్ల పదవి ముగిసింది. సో ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన ఉంది. ఆ తర్వాత తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి. సో 2 సంవత్సరాలు దాదాపుగా 2 సంవత్సరాల సందర్భంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి గ్రామ పంచాయతీలో ఈ యొక్క ఎన్నికల వాతావరణం సంబంధించి పెద్ద ఎత్తున కోలాహలం ఉంది. దీనికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. సర్పంచ్ల పదవి కోసం కూడా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ ఉంది. అయితే ఇది ఒకవైపు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం సహజంగా ఇక ప్రజాస్వామ్యంగా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం సర్పంచ్ అనేది వస్తుంది. సో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అవి ఇచ్చేసి ఆ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు తమ నామినేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల కొనసాగడం ఆనవాయితీ వస్తుంది. అయితే ఇప్పుడు కొంత ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఈ యొక్క ఏదైతే కొన్ని చోట్ల ఏకగ్రీవం పేరుతో పెద్ద ఎత్తున డబ్బులకు కేసులు జరుగుతున్న డబ్బులకు సంబంధించి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఏకగ్రీవం అంటే ఆ యొక్క గ్రామ పంచాయతీలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం ద్వారా వచ్చిన డబ్బును ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము వాడుకునే విధంగా ప్లాన్ చెప్తారు. కానీ ఇప్పుడు అది పక్కదారి పడుతుందా అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇది 10 లక్షలు, 15 లక్షలు, కోటి రూపాయల వరకు ఇది టెండర్ లాగా ఒక రకంగా ఒక బేలం పాట లాగా మారిపోయింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక రైతు ఏంటంటే ఆ గ్రామ పంచాయతీ ఎంతమంది ఓటర్లు ఉన్నా ఆ ఓటర్లను తమ ఎవరు నచ్చిన వారికి ఓటు వేసుకునే విధంగా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అందులోనూ ఎవరు నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేసుకునే హక్కు ఉంది. అలాంటి తరుణంలో ఇప్పుడు ఏకగ్రీవం పేరుతో కొన్ని గ్రామాల్లో ఇట్లా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నవాందే అంటే ఎవరైతే డబ్బులు ఉంటారో వాళ్ళదే ఆ పదవి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు, వచ్చేలాగా పరిస్థితులు మారాయని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇప్పుడు రిజర్వేషన్ లేని చోట్ల డబ్బు ఉన్నవాడిదే ఆధిపత్యం, డబ్బులు ఉన్నవాడు ఆ సర్పంచ్ పదవిని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఇది సరైంది కాదు అని చెప్పేసి కూడా కొంత ఒక ప్రజాస్వామిక వాదుల నుంచి కూడా వస్తుంది. సో దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైన నిబంధన ఏకగ్రీవం కావాలనుకున్నా కూడా దాంతోనే ఒక నిర్దిష్టమైన నిబంధన ఉంటే బాగుండేది. ఎక్కడెక్కడ ఈ యొక్క ఏకగ్రీవం అవ్వాలి అనేది కూడా కొంత స్పష్టత తీసుకొని ఒక నియమావళి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంత సూచనలు సలహాలు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పూర్తి స్థాయిలో పూర్తయిపోయి సో ఈ రోజుతో చివరి ఘట్టం వస్తుంది. సో 11వ తేదీన ఎన్నిక జరగబోతున్నాయి. ఈ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకునే దాంట్లో బహిరంగంగా వేలకు కూడా కొంత పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలకు సాగిస్తా ఉంది. సో ఇది నిజంగా కూడా ఈ మొత్తం చర్య ఈ యొక్క వేలంపాట ద్వారా లేకుంటే ఏకగ్రీవం చేసుకోవడం అనేది బహిరంగ వేలంపాటం ద్వారా కూడా ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను, ప్రజల ప్రాథమిక హక్కులను చాలా రాస్తుందని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవులు వేలం వేసి ఏకగ్రీవం చేసుకున్నట్టు వార్తలు ఇప్పుడు ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి. సో మహబూబ్నగర్ జిల్లా
అన్వాడ మండలంలో ఆ టంకర గ్రామంలో సర్పంచ్ పదవి కోసం ఏకంగా ₹1,00,00,000 పెట్టి ఆ యొక్క గ్రామం సంబంధించినటువంటి సర్పంచ్ పదవును వేలం వేసి వేలంపాట తీసుకొని ఆ సర్పంచ్ ఏకగ్రీవం అనే పేరుతో సర్పంచ్ పదవిని దక్కించుకునే పరిస్థితి దక్కింది. సో ఇది మొత్తం కూడా ఇట్లాంటి పరిస్థితులు సరైనది కాదు అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి. సో మరోవైపు అదే జిల్లాలో నవాపేట మండలం దొడ్డిపల్లిలో సర్పంచ్ ఉప సర్పంచ్ పదవులను ఏకంగా చేసుకోవడానికి కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. లక్షల్లో వెచ్చిస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు మొత్తంగా కూడా గట్టు మండలం మిడ్దొడ్డి సర్పంచ్ పదవిని ఒక లీడ్ ఆర్గనైజర్ 90 లక్షలకు ₹1,00,00,000 పైకి 90 లక్షలు. అదే మండలంలో గోర్లకాన్ దొడ్డిలో 50 లక్షలకు, లింగాపురంలో 34 లక్షలకు, మొత్తంగా కూడా లక్షల్లో 25-30 కోట్ల రూపాయలు కూడా పెట్టడానికి కూడా ఈ సర్పంచ్ పదవులు దక్కించుకునే వారు ఎవరైతున్నారో వెనకాడడం లేదు. సో ఇది మొత్తంగా కూడా కొంత ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా ఈ సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు తహతలాడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. నిజంగా కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఆ యొక్క గ్రామానికి ఏమేం కావాలో తెలిసి అన్ని తెలిసినటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు ఏం చేయలేని నిశ్చేష్లైన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇలా జరిగితే ఎన్నికల్లో డబ్బులు ఉన్న వాళ్ళే ఆధిపత్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైనది కాదని చెప్పేసి కూడా తెలుస్తోంది. మొత్తంగా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. సో ఇది మొత్తానికైతే ఇది ప్రజాస్వామ్యానికి సరైనది కాదు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో అల్టిమేట్ గా దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ దృష్టిని తీసుకొస్తే ఏదైనా చేస్తుందా అనేది కూడా ఆలోచించాలి. సో ఏకగ్రీవాల వరకు ఇంతవరకు సమంజసము సబబు ఎంతవరకు దీనికి సంబంధించి ఏ అర్హతలు ఉండాలి ఏకగ్రీవం చేయడానికి అనేది కూడా కొంత నిర్దిష్టంగా నిబంధనలు పెడితే బాగుంటుంది. లేదంటే ఇక మొత్తంగా కూడా అల్టిమేట్ గా ఏంటంటే పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, ఏదైతే వైన్ షాప్ టెండర్లకు లేకుండా ఇతర కాంట్రాక్టులు దక్కించుకోవడానికి వేలంపాట వేసిన టెండర్లు వేసినట్టుగా ఇప్పుడు సర్పంచ్ పదవులకు కూడా ఈ టెండర్లు వేసే పరిస్థితి వస్తుంది. సో అదే జరిగితే ఈ గ్రామ అభివృద్ధి ఎంతవరకు జరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ ₹1,00,00,000 వెచ్చించిన వ్యక్తి తన డబ్బులు వచ్చేంత వరకు ఆ గ్రామాల్లో వివిధ పథకాలకు సంబంధించి అంత డబ్బులను వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అది అల్టిమేట్ గా ఆ యొక్క గ్రామ పంచాయతీ ప్రజలపైన భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, అదే విధంగా ఆ ప్రజల బాధ్యత కూడా ఇది అందరి బాధ్యత. కాబట్టి సో ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా సహకరించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. సునీత, రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.